బెంగాల్ పూర్వ మేదినీపూర్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. భూపతి నగర్లో 2 ఏళ్ల క్రితం జరిగిన బాంబు పేలుడు కేసులో నిందితులను అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన ఎన్ఐఏ అధికారుల కారుపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వాహనం ముందు భాగం దెబ్బతింది. ఈ ఘటన మీ పనేనంటూ అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలు మాటల యుద్ధం చేస్తున్నాయి. తొలుత దాడికి పాల్పడింది ఎన్ఐఏ అధికారులేనంటూ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఇక టీఎంసీ అంటే తాలిబానీ మైండ్ సెట్ అండ్ కల్చర్ పార్టీ అని బీజేపీ ఆరోపించింది. బీఆర్ఎస్ పార్టీని మళ్లీ టీఆర్ఎస్ గా మార్చే ఆలోచన చేస్తున్నామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలకుర్తి రైతు దీక్షలో పాల్గొన్న ఎర్రబెల్లి షాకింగ్ కామెంట్స్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తనపై కావాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించి జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నారని, జైలుకు పోతా కానీ పార్టీ మారనని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేయించిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ న్యాయవాదుల జేఏసీ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ కో కన్వీనర్ విజయకుమారి మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇప్పటికే డీజీపీకి వినతి పత్రం సమర్పించామని తెలిపారు. ఇక సొంత ప్రయోజనాల కోసం ట్యాపింగ్ కు పాల్పడడమే కాకుండా ఈ అంశాన్ని ప్రశ్నించిన మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపడాన్ని తీవ్రంగా ఖండించారు. కూటమిలోని అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి బీజేపీ కార్యకర్తపై ఉందని బీజేపీ ఎంపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. బీజేపీ అభ్యర్థులను ఎలా అయితే గెలిపించుకుంటామో పొత్తు ధర్మంలో భాగంగా కూటమి అభ్యర్థులను అలాగే గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక రాష్ట్రంలో భయానక పరిస్థితి నెలకొందని రాజమండ్రిలో పురంధేశ్వరి ఆరోపించారు. వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి హాట్ కామెంట్స్ చేశారు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు రక్తపు మరకలు తుడిచింది ఎర్ర గంగిరెడ్డేనని తెలిపారు. ఇందులో ఎంపీ అవినాష్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, రక్తపు మరకలు తుడుస్తుంటే అవినాష్ రెడ్డి తట్టుకోలేక అలా చూస్తూ ఉండిపోయారని అన్నారు. అలా చూసినందుకే ఆ హత్య కేసును అవినాష్ కు అంటగడుతున్నారని అన్నారు. ఇదంతా చేసింది ఎర్ర గంగిరెడ్డేనంటూ హాట్ కామెంట్స్ చేశారు. వివేక హత్యపై వైఎస్ ఫ్యామిలీతో మాటల యుద్ధం ఆగటం లేదు. తమ తండ్రిని చంపింది అవినాష్ రెడ్డేనంటూ వివేక కూతురు సునీతారెడ్డి బహిరంగంగా వ్యాఖ్యానించారు. షర్మిలతో కలిసి ప్రచారం చేస్తున్న ఆమె తన తండ్రిని చంపిన అవినాష్ కు అందుకు సహకరించిన జగన్ కు ఓటేయొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక షర్మిల తన బాబాయిని హత్య చేసిన వాళ్లు ఓవైపు రాజశేఖర్ రెడ్డి బిడ్డనైన తాను మరోవైపు ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, తనను గెలిపించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ బీఆర్ఎస్ బీజేపీపై తనదైన స్టైల్లో ధ్వజమెత్తారు. ఇక్కడ మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి హార్డ్ డిస్కులను నదిలో పడేశారని అన్నారు. అలాగే అక్కడ మోదీ దర్యాప్తు సంస్థలను తమ పార్టీకి అనుకూలంగా వాడుకుంటూ వ్యాపారుల వద్ద నుంచి కోట్ల సొమ్ము దండుకుంటున్నారని అన్నారు. రైతులకు పైసా రుణమాఫీ చేయకుండా బడా కార్పొరేటర్లకు లక్షల కోట్లు రుణమాఫీ చేశారని రాహుల్ ఫైర్ అయ్యారు. తుక్కుగూడ వేదికగా ప్రధాని మోదీ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ ని తుక్కు తొక్కినట్టే బీజేపీని కూడా తుక్కు తొక్కాలని రేవంత్ పిలుపునిచ్చారు. నమ్మో అంటే నమ్మితే మోసమని రేవంత్ ఇక ధ్వజమెత్తారు. కేసీఆర్ కు చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తానని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సీఎం రేవంత్. న్యాయం కోసం వచ్చిన బాధితుడిని డబ్బులు డిమాండ్ చేసిన పోలీస్ అధికారి భరతం పట్టారు ఏసీపీ అధికారులు. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడిలో ఎస్ఐ రంజిత్ 30,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీపీ అధికారులకు పట్టుపట్టారు. రైటర్ విక్రమ్ ను కూడా ఏసీపీ అధికారులు విచారిస్తున్నారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఓ సెక్టార్ ఎస్ఐగా పనిచేస్తున్న రంజిత్ వద్దకు ఓ బాధితుడు న్యాయం చేయాలంటూ వచ్చాడు. కొంత మొత్తంలో డబ్బులు ఇప్పిస్తే పని జరుగుతుందని ఎస్ఐ రంజిత్ డిమాండ్ చేశాడు. ఇక దీంతో సమాచారం అందుకున్న అధికారులు డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కవ్వింపు చర్యలకు పాల్పడితే ఎవరిని వదిలిపెట్టేదే లేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రయత్నించొద్దని చెప్పారు. ఉగ్రవాద చర్యలకు ప్రయత్నించి సరిహద్దులు దాటి పారిపోయిన పాక్లోకి వెళ్లి మరీ ముట్టబెడతామని డేంజర్ కామెంట్స్ చేశారు. తీవ్రవాదాన్ని అంతమొందించడానికి ఎంతవరకైనా వెళ్తామని తేల్చి చెప్పారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించడానికే ప్రయత్నిస్తున్నామని, కానీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే సహించేది లేదని రాజ్నాథ్ సింగ్ స్పష్టం
చేశారు. పదే పదే కవ్విస్తూ ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తే మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. దేశ ప్రజాస్వామ్యాన్ని ప్రధానమంత్రి మోదీ నాశనం చేశారని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని విమర్శించారు సోనియా. అయితే గత 10 ఏళ్లలో నిరుద్యోగం, అసమానతలను పెంచి పోషించే విషయంలో ఏ అవకాశాన్ని విడిచిపెట్టలేదంటూ కేంద్రంపై జైపూర్ సభలో విమర్శలు సంధించారు. తనను తాను గొప్పగా భావించుకుంటున్న మోదీ దేశ గౌరవాన్ని మంటగలుపుతున్నారని ఫైర్ అయ్యారు. నియంతృత్వ పాలనకు సరైన జవాబు చెప్పాల్సిందే అని సోనియా ధ్వజమెత్తారు. కుమారి ఆంటీ ఇక ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్. సినీ ప్రముఖులకు ఉన్నంత క్రేజ్ వచ్చేసింది. హైదరాబాద్లోని ఐటీసీ కోహినూర్ సర్కిల్లో ఫుడ్ స్టాల్ నిర్వహిస్తున్న కుమారి ఆంటీ వీడియో ఒకటి వైరల్ కావడంతో ఆమె రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయ్యారు. నాన్న కన్నా అంటూనే ఎక్కువ డబ్బులు తీసుకుంటుందని నెటిజన్స్ ట్రోల్ చేశారు. ఆ తర్వాత ఆమెకు మరింత పాపులారిటీ వచ్చింది. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో కుమారి ఫుడ్ స్టాల్ కు వచ్చే వారి సంఖ్య అమాంతం పెరిగింది. ఇప్పుడు బుల్లితెరపైకి కూడా వచ్చేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు ఓ సీరియల్లోనూ నటించారు కుమారి. ఇక ప్రస్తుతం ఆమె బంగారం షాపులో ప్రత్యక్షమవటం అందరికీ షాక్ ఇచ్చింది. చంద్రబాబు చెబితే ఎమ్మెల్యే అయినా ఎంపీగా అయినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని రఘురామకృష్ణరాజు ఇక స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయాన్ని బట్టి ముందుకెళ్తానని తెలిపారు. ఎక్కడి నుంచి అనేది తెలియదు కానీ ఖచ్చితంగా పోటీలో ఉంటానన్నారు. ఏపీలో 3 ఐఏఎస్ 6 ఐపీఎస్ అధికారులను ఈసీ బదిలీ చేసిన అంశం కాక పుట్టిస్తోంది. ఐపీఎస్ అధికారులపై కొన్ని దినపత్రికల్లో తాజాగా వచ్చిన కథనాలపై పోలీస్ అధికారుల సంఘం సీరియస్ అయింది. తప్పుడు కథనాలు రాసినందుకు ఆ పత్రికలపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను కలిసి విజయవాడ సిపి రాణా, ఐపీఎస్ రవీంద్రబాబు ఫిర్యాదు చేశారు. అబద్ధాలు, మోసం, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు అని సీఎం జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. మేమంతా సిద్ధం కావని బహిరంగ సభలో ఆయన చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు ప్రజలకు మధ్య యుద్ధమని, పెత్తందారుల పక్షాన చంద్రబాబు ఉంటే పేదల పక్షాన జగన్ ఉన్నాడని తెలిపారు. దేశవ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి అన్ని పార్టీలకు చెందిన రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యునిగా అనిల్ కుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ విమర్శలకు తుక్కుగూడ సభలో రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన నాయకుడు మాట్లాడే భాషేనా అని మండిపడ్డారు. కేసీఆర్తో చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఇక చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ జరిపిస్తామన్నారు రాహుల్ గాంధీ. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్తో బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. అవినాష్ రెడ్డిపై మరోసారి షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాష్ తీరు దొంగలు భుజాలు తడుముకుంటున్నట్లు ఉందన్నారు. వివేక హత్యతో అవినాష్ కు సంబంధం లేకపోతే నిందితుల కాల్ రికార్డ్స్ తో అవినాష్ కాల్ రికార్డ్స్ ఎలా మ్యాచ్ అయ్యాయని షర్మిల ప్రశ్నించారు. హత్య చేయించకపోతే సిబిఐ విచారణ ఎందుకు వద్దన్నారని క్వశ్చన్ చేశారు. మహిళని అని కూడా చూడకుండా తమని దారుణంగా దూషిస్తున్నారని షర్మిల నిప్పులు చెరిగారు. తుక్కు కూడా జనసంద్రమైంది. జనజాతర సభకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. సభకు వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ సభలో ఏర్పాట్లు చేసిన ర్యాంప్ పై తిరుగుతూ పార్టీ కార్యకర్తలకు అభివాదం చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోసం న్యాయపత్రాన్ని రాహుల్ గాంధీ విడుదల చేశారు. 5 గ్యారంటీని ప్రకటించారు. 5 వర్గాలకు ఉపయోగపడే న్యాయపత్రాన్ని రిలీజ్ చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బాణుడి బగబగ మండుతున్నారు. వారం రోజుల నుంచి 40 నుంచి 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంది. పగటి ఉష్ణోగ్రతలతో రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. చేవెళ్లలో ప్రతి ఇంటికి 6 గ్యారంటీలు తీసుకొస్తానన్నారు ఎంపీ రంజిత్ రెడ్డి. ప్రజలకు అందుబాటులో లేని నేత మాకు పోటీ కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రం సంక్షోభం నుండి సంక్షేమం దిశగా పయనిస్తుందన్నారు.
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు కేంద్ర ప్రభుత్వం భద్రతను కల్పించింది. 5+ సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ ఎంపీ బరిలో ఉన్న మాధవీలతకు ప్రమాదం ఉందనే కారణంతో భద్రతను ఇప్పించింది. వీఐపీ సెక్యూరిటీలో భాగంగా 11 మంది పహారా కాయనున్నారు. 6 సిఆర్పీఎఫ్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు, 5 గార్డులు ఆమె నివాసం వద్ద సెక్యూరిటీగా ఉండనున్నారు. కుమ్రంభీం జిల్లాలో ప్రజలను భయానికి గురిచేసిన ఏనుగు మహారాష్ట్రకు వెళ్లిపోవడంతో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. దండయాత్ర చేసిన ఏనుగు ప్రేమ విఫలమైందా? ప్రియురాలి అన్వేషణ కోసమే తెలంగాణలో ఏనుగు అడుగుపెట్టిందా? మహారాష్ట్ర వెళ్లిన ఏనుగు మళ్లీ వస్తుందా? రాకుండా అటవీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు అనే విషయం తెలియాల్సి ఉంది. చంద్రబాబు ఎస్టేట్ కి పవన్ కళ్యాణ్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారని కాపు ఉద్యమ నాయకుడు వైసీపీ నేత ముద్రగడ ఎద్దేవా చేశారు. 23 సీట్లతో పవన్ సీఎం ఎలా అవుతారని ముద్రగడ ఫైర్ అయ్యారు. పిఠాపురం ప్రజలను డబ్బులకు అమ్ముడుపోయే వారిగా పవన్ చిత్రీకరించారని ముద్రగడ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను ప్యాక్ చేసి ప్రజలు ఇంటికి పంపుతారని ముద్రగడ తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. నోటికొచ్చినట్లు తాము కూడా మాట్లాడగలమని, కానీ సభ్యత అడ్డొస్తుందని ఆయన చెప్పారు. నేతన్నలకు ఎందుకు బకాయిలు చెల్లించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. సోనియా గాంధీ మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే 6,71,000 కోట్లు అప్పు చేసిందెవరని ప్రశ్నించారు. కేసీఆర్ కి 10 ఏళ్లు అధికారంలో ఉండి గుర్తురాని రైతులు ప్రగతి భవన్ నుంచి మెడలు పట్టి ప్రజలు గెంటేస్తే గుర్తొచ్చారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం మొత్తం స్కామ్లతో జైలుకు వెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. అన్నదాతల పేరుతో కేసీఆర్ దొంగ దీక్షలు చేస్తే నమ్మే రోజులు లేవని సత్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కు ఓపెన్ ఛాలెంజ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజలకు ఎవరు ఏం చేశారో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం రమ్మన్నారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారని మంత్రి పొన్నం అన్నారు ప్రభాకర్. తాను పొలం బాట పేరుతో పర్యటనలు చేస్తుంటే ప్రభుత్వం నీళ్లు విడుదల చేస్తున్నట్టు కేసీఆర్ ఎద్దేవా చేశారు. దీనికి సంబంధించి తీవ్రంగా ఖండించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సోయి లేకుండా మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు ఆయన. ఖమ్మంలో విషాద ఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ నుంచి కూలి పని కోసం వచ్చిన వినయ్ అనే యువకుడు ఇటీవలే ఓ బైక్ కొన్నాడు. అయితే మోహన్ సాయి ఫైనాన్స్ వద్ద తీసుకున్న డబ్బులకు గత 2 నెలలుగా వాయిదాలు చెల్లించకపోవడంతో వినయ్ పై దాడికి దిగారు రికవరీ ఏజెంట్లు. బైక్ పై కొట్టుకుంటూ తీసుకెళ్తున్న సమయంలో వినయ్ చెరువులోకి దూకి మృతి చెందాడు. ఘటనపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో వాలంటీర్ల రాజీనామా పరంపర కొనసాగుతుంది. కుప్పంలో 384 మంది వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను ఎంపీడీఓకు అందజేశారు. రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్ను, ఎమ్మెల్యేగా భరత్ను గెలిపించుకునేందుకు రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదని కుట్ర చేసింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబేనని వైసీపీ కుప్పం అభ్యర్థి భరత్ ఆరోపించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే యామిని బాల పార్టీకి రాజీనామా చేశారు. కొంతకాలంగా పార్టీ తీరుపై ఆమె తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఎమ్మెల్యే టికెట్ వీరాంజనేయులకు ఇవ్వటాన్ని యామిని బాల వ్యతిరేకించారు. అనేక సార్లు టికెట్ వీరాంజనేయులకు ఇవ్వొద్దని అధిష్టానానికి చెప్పినా పార్టీ నాయకత్వం పట్టించుకోలేదు. దీంతో ఆమె పార్టీని వీడారు. రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గవర్నర్ వద్దకు చేరింది. ఈ మేరకు బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ నేతృత్వంలో బీజేపీ నేతలు ఈ కేసును సీబీఐకు అప్పగించాలని గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు వినతి పత్రం అందజేశారు. గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుందని, ఈ కేసులో అనేక మంది అధికారులు అరెస్ట్ అయ్యారన్నారు. ఎవరెవరి ఫోన్లను గత ప్రభుత్వంలో ట్యాప్ చేశారో బయటపెట్టారంటూ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేయించిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు తెలంగాణ న్యాయవాదుల జేఏసీ. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇప్పటికే డీజీపీకి వినతి పత్రం సమర్పించామని తెలిపారు. సొంత ప్రయోజనాల కోసం ట్యాపింగ్ కు పాల్పడడమే కాకుండా ఈ అంశాన్ని ప్రశ్నించిన మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపడాన్ని తీవ్రంగా ఖండించారు.
మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ యాక్సిడెంట్ ఘటనలో కారు ఓనర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ పరారీలో ఉండటంతో గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న రాత్రి బ్రిడ్జిపై ఫోటోలు దిగుతున్న ఇద్దరు వ్యక్తులను ఇన్నోవా కారు ఢీకొంది. ఘటనలో అనిల్ అనే వ్యక్తి మృతి చెందాడు. అజయ్ అనే మరో వ్యక్తికి చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. కాను ఓర మద్యం సేవించాడా లేదా తెలుసుకునేందుకు బ్లడ్ శాంపిల్స్ ను సేకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ టికెట్పై టీడీపీలో రచ్చ జరుగుతోంది. ఈ టికెట్ అటు తిరిగి ఇటు తిరిగి రఘురామకృష్ణంరాజు దక్కించుకోవడంతో ఆధిపత్య పోరు మరింత ముదిరింది. మొదట ఈ సీటు కోసం మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు ప్రయత్నించారు. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఆదేశాలతో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తాను ఎంపీగా పోటీ చేసి సోదరుడి వరుసైన మంతెన రామరాజును అప్పట్లో ఎమ్మెల్యేగా నిలబెట్టారు. తాజాగా ఉండి అసెంబ్లీ టికెట్ తనకే కావాలని శివరామరాజు పట్టుబట్టిన సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు వైపే టీడీపీ మొగ్గు చూపింది. దాంతో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటూ శివరామరాజు ప్రచారం చేసుకుంటున్నారు. వివేక హత్య విషయంలో వైఎస్ కుటుంబం మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో ఇదే కీలక అంశంగా మారిపోయింది. వివేకాను హత్య చేసిన హంతకుణ్ణి జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారని ఆరోపించారు సునీత. వివేకాను హత్య చేసిన వారే మళ్లీ వైసీపీ తరపున ఎంపీగా నిలబడ్డారని, వైఎస్ బతికుంటే ఇది చూసి సహించేవారా అంటూ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. షర్మిల, సునీత ఆరోపణలకు ఎంపీ అవినాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మేడ్చల్ మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చేశారు. ఉదయం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో జాతీయ రహదారిపై ఆర్టీసీ డిపోకి ఎదురుగా ఉన్న రేకుల షెడ్లను కూల్చేశారు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో కూల్చివేతలు సాగాయి. రోడ్డు పక్కన రేకుల షెడ్ల నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో యాక్షన్ తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి సంబంధించిన షెడ్లని సైతం కూల్చివేశారు. కేసీఆర్ చేపట్టిన పొలంబాట కార్యక్రమంలో మళ్లీ అడ్డంగా దొరికిపోయారు. పచ్చని పొలాల మధ్య పరామర్శల డ్రామాను మొదలుపెట్టిన గులాబీ బాస్ కెమెరాలకు చిక్కారు. అయితే చుట్టూ పచ్చని పొలాలుంటే వాటిలో ఎక్కడైనా 1-2 పొలాలు ఎండిపోయిన వాటిని హైలైట్ చేసి చూపించేందుకు కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేసినట్లు కనపడుతుంది. లిక్కర్ కేసులో సిబిఐ విచారణకు వ్యతిరేకంగా రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది కవిత. ఆమె పిటిషన్ను స్వీకరించిన కోర్టు ఏప్రిల్ 10న విచారణ జరుపుతామని తెలిపింది. వాదనలు విన్న తర్వాతే తదుపరి ఉత్తర్వులు ఇస్తామని చెప్పుకొచ్చింది న్యాయస్థానం. లిక్కర్ స్కామ్లో మరోసారి కవితను విచారించేందుకు నిన్న సిబిఐకు అనుమతిచ్చింది కోర్టు. దానిని వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్ను సైతం కోర్టు ఏప్రిల్ 10కి వాయిదా వేసింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం టీడీపీలో వర్గపోరు రాజుకుంది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు టీడీపీలో చేరటంతో అక్కడ అభ్యర్థిని మారుస్తారనే చర్చ తెరపైకొచ్చింది. దీంతో రామరాజు వర్గీయులు ఆందోళనకు దిగారు. పాలకొల్లులో చంద్రబాబు క్యాంప్ వద్ద ఆందోళన చేపట్టారు. రామరాజునే అభ్యర్థిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని మళ్లీ టీఆర్ఎస్ గా మార్చే ఆలోచన చేస్తున్నామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలకుర్తి రైతు దీక్షలో పాల్గొన్న ఎర్రబెల్లి షాకింగ్ కామెంట్స్ చేయడం సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. తనపై కావాలనే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్లో కేసులో ఇరికించి జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నారని, జైలుకు పోతే పోతా కానీ పార్టీ మారనని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ ఎట్టకేలకు అభ్యర్థిని ప్రకటించింది. శ్రీనారాయణన్, శ్రీ గణేష్ ని కంటోన్మెంట్ బరిలో దించనుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆయన పేరును ప్రకటించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. లోక్సభ ఎన్నికలతోనే కంటోన్మెంట్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. శ్రీ గణేష్ కి టికెట్ రావడంతో ఆయన అనుచరులు స్వీట్లు పంచి సంబరాలు చేసుకుంటున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని ప్రజలు బొందపెడతారన్నారు. అలాగే 20 నుంచి 25 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. 2 దశాబ్దాల ఎస్ఐబి కష్టాన్ని ప్రణీత్ రావు ఆయన టీం బూడిదపాలు చేశారు. ఎంతో శ్రమపడి సేకరించిన మావోయిస్టులు సంఘ విద్రోహ శక్తుల సమాచారాన్ని ప్రణీత్ రావు టీం ధ్వంసం చేసింది. ఆ సమాచారం ఉన్న హార్డ్ డిస్కులు, పత్రాలను ప్రణీత్ రావు ధ్వంసం చేశారు. ఫోన్ ట్యాపింగ్ డేటా దొరకకూడదని హార్డ్ డిస్కులు మార్చి నాశనం చేశారు.
సినీ నటి మాండ్య ఎంపీ సుమలత బీజేపీలో చేరారు. బెంగళూరులో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ జేడీఎస్ కూటమికి మద్దతు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. బీజేపీలో చేరి ఎన్డీఏ అభ్యర్థి హెచ్డీ కుమారస్వామికి మద్దతు ఇస్తానని ఆమె ఇప్పటికే ప్రకటించారు. మాండ్యాను తాను విడిచిపెట్టడం లేదని, రాబోయే రోజుల్లో మీకోసం చెబుతున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటి మండి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ తాజా వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో తెగ కౌంటర్లు పడుతున్నాయి. భారత తొలి ప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని ఆమె అనడమే అందుకు కారణమైంది. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ టగ్ స్లిప్ వ్యాఖ్యలు చేశారు. అంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు తొలి ప్రధాని బోస్ ఎక్కడికి వెళ్లారని వ్యాఖ్యానించారు. దేశం కోసం పోరాడిన ఆయన్ను దేశంలోకి అడుగుపెట్టనివ్వలేదని అన్నారు. అయితే యాంకర్ ఆమె మాటలను సరిచేశారు. కంగనా ప్రకటనపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకున్న అంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఆమె విద్యాశాఖ మంత్రి అయితే పరిస్థితి ఏంటని పంచులు పేలుస్తున్నారు. లోక్సభ ఎన్నికల ఏర్పాట్ల కోసం సుమారు 8 కిలోమీటర్లు నడిచి వెళ్లి పోలింగ్ బూత్ ని పరిశీలించారు ఐఏఎస్ అనురాధ పాల్. కాప్కోట్ నియోజకవర్గంలోని మారుమూల గ్రామమైన బోర్బల్బాడ్లోని పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లని పరిశీలించారు. అధికారులకు అవసరమైన పలు సూచనలు చేశారు. ఈ పోలింగ్ బూత్ లో విద్యుత్, మంచినీరు, మరుగుదొడ్లు సక్రమంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండు టెండల్లో కూల్ ఖబర్. రేపటి నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. ఈలోపు ఎండ మరింత మండుతుందని హెచ్చరించింది. రాష్ట్రం వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 డిగ్రీలు దాటిపోగా ఇవాళ మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. ఐపీఎల్ 2024లో రాజస్థాన్ వరుసగా 4వ విజయాన్ని నమోదు చేసింది. బెంగళూరులో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. రాజస్థాన్ బ్యాటర్లు జోన్ బట్లర్, సంజు శాంసన్ చెలరేగి ఆడారు. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 183 పరుగులు చేసింది. కోహ్లీ 113 పరుగులతో ఈ సీజన్లో తొలి సెంచరీ చేశారు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన రాజస్థాన్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ ప్లేయర్ కోహ్లీ సూపర్ సెంచరీ చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీలో కోహ్లీ 113 పరుగులతో రాణించారు. దీంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. రాజస్థాన్లో చాహల్ 2, బర్గర్ 1 వికెట్ తీసుకున్నారు. దేశవ్యాప్తంగా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాల జాబితాను భారత వాతావరణ శాఖ విడుదల చేసింది. అందులో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాల పేర్లు తెలిపింది. అందులో ఏపీ నుంచి నంద్యాలలో అత్యధికంగా 44.5 డిగ్రీల నమోదైంది. ఇక అలాగే రామగుండంలో 43 డిగ్రీలుగా ఉంది. ఇక ఈ జాబితాలో ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్లోని పలు ప్రాంతాలున్నాయి. ప్రముఖ ఐటీ కంపెనీ విప్రోలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కంపెనీ ఎండీ, సీఈఓ థియరీ డెలాపోర్టో రాజీనామా చేశారు. ఆయన స్థానంలో శ్రీనివాస్ పిళ్ళైను కంపెనీ నియమించింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు బీఎస్ఈకి సమాచారం ఇచ్చింది. ఏప్రిల్ 6 నుంచి డెలాపోర్టో రాజీనామా అమల్లోకి వస్తుందని విప్రో బోర్డు వివరించింది. వ్యక్తిగత కారణాలతో డెలాపోర్టో వైదొలిగారని తెలిపింది. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం టిల్లు స్వే ఇటీవలే విడుదలైన చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కాగా ఈ మూవీ ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లోనూ మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు $3 మిలియన్ సాధించినట్లు తెలుపుతూ మూవీ టీం కాగా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ దాదాపు 96 కోట్లు వసూలు సాధించింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో శుక్రవారం భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఫిలడెల్ఫియా నుంచి న్యూయార్క్, అలాగే అమెరికా తూర్పున ఉన్న లాంగ్ ఐలాండ్ వరకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.8 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం దాటికి అనేక ఇళ్లు, భవనాలు కంపించాయి. ఇక ప్రపంచ వింతలతో ఒకటైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీపై కూడా భూకంపం ప్రభావం పడింది. నాని, మృణాల్ ఠాకూర్, కియారా ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ మూవీ హాయ్ నానా. అంతర్జాతీయంగా హాయ్ డాడీగా విడుదలైన ఈ చిత్రం ప్రతిష్టాత్మక ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మార్చ్ 2024 ఎడిషనల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు కైవసం చేసుకుంది. తన సినిమాకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు దర్శకుడు సౌర్యన్.
వారం తెలుగు సినిమాలతో పాటు మంజుమల్ బాయ్స్ అనే డబ్బింగ్ చిత్రం కూడా విడుదలైంది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే మలయాళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దానివల్ల ఈ సినిమాని తెలుగు క్రేజ్ ఏర్పడింది. దీంతో విడుదలైన ప్రతి థియేటర్ హౌస్ఫుల్ అవుతున్నట్లు ఈ చిత్రాన్ని విడుదల చేసిన మైత్రి మూవీ మేకర్స్ టీం ట్వీట్ చేసింది. భారత తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని పేర్కొనడంపై సినీ నటి కంగనా రనౌత్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాటిపై ఆమె స్పందించారు. తాను ఎమర్జెన్సీ చిత్రాన్ని డైరెక్ట్ చేసి నటించానని తెలిపారు. కథ కూడా అందించారని తెలిపారు. అది పూర్తిగా గాంధీ కుటుంబం చుట్టూ తిరుగుతుందని పేర్కొంది. దయచేసి తనకు హితబోధాలు చేయటం మానుకోవాలని కౌంటర్ ఇచ్చారు.